శత్రువుకి శత్రువు మిత్రుడు అనే సిద్ధాంతాన్ని ఆ మంత్రి ఫాలో అవుతున్నారా? దానికోసమే ఆయన పావులు కదుపుతున్నారా? దీనిలో భాగంగా ప్రత్యర్థి పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే తిరిగి టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? అదే జరిగితే ఆ ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఎలా మారిపోనున్నాయి? అక్కడి టీడీపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ రాత్రికి రాత్రి చేంజ్ అయిపోతాయా? ఇంతకీ తమ పార్టీలోకి ప్రత్యర్థిని ఆహ్వానిస్తున్న ఆ మంత్రి ఎవరు? టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న ఆ నాయకుడు ఎవరు? ఇంతకీ ఎక్కడుందా జిల్లా? టీడీపీ తరపున పోటీ చేసి కర్నూలు నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన టీజీ భరత్ ఊహించని విధంగా చంద్రబాబు కేబినెట్ లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పదవిని దక్కించుకున్నారు. ఆయనకు కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డితో పొలిటికల్ పంచాయతీ నడుస్తోందని కర్నూలు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. కొద్ది రోజుల క్రితం కోడుమూరులో మంత్రులు అచ్చెన్నాయుడు, టీజీ భరత్ పాల్గొన్న సభలో భరత్ పేరును విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తావించలేదట. ఆ మరుసటి రోజే మంత్రి భరత్ స్పందిస్తూ తనను ఎవరూ అనవసరంగా కెలకొద్దు, చాలా నష్టపోతారు, టీడీపీ ఉన్నన్నాళ్లు తాను మంత్రిగా ఉంటానన్నారట. ఆయన పరోక్షంగా విష్ణువర్ధన్ రెడ్డిపై ఇలా మాటల తూటాలు సంధించారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. అంతకు ముందు నుంచి కూడా టీజీ భరత్, విష్ణు మధ్య మాటలు లేవని టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయట. కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి, కర్నూలు ఎంపీ నాగరాజు ఇద్దరు కూడా విష్ణువర్ధన్ రెడ్డికి గట్టి మద్దతుదారులని ఆయన వర్గం చెప్పుకుంటోంది. విష్ణువర్ధన్ రెడ్డితో రాజకీయ పంచాయతీ నేపథ్యంలో ఆయనకు కళ్లెం వేయడానికి ఆయన ప్రత్యర్థిని టీడీపీలోకి ఆహ్వానించేలా భరత్ స్కెచ్ వేశారనే టాక్ నడుస్తోంది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో మొదటి నుంచి విష్ణువర్ధన్ రెడ్డికి కొత్తకోట ప్రకాష్ రెడ్డితో అస్సలు పడదట. ఇద్దరు చిరకాల ప్రత్యర్థులని చెబుతారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టదట. దీనికోసం టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ దగ్గర భరత్ మంత్రాంగం నడిపారని కర్నూలు టీడీపీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయట. గతంలో టీడీపీలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా ఉండకుండా మౌనాన్ని ఆశ్రయించారట. విష్ణుతో విభేదాల కారణంగా కొత్తకోట ప్రకాష్ రెడ్డిని టీడీపీలోకి రప్పించి ఆయనకు ప్రాధాన్యత ఇస్తే విష్ణు ప్రభావం తగ్గించవచ్చని మంత్రి భరత్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విష్ణు గురించి పార్టీ పెద్దలకు భరత్ వివరించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా త్వరలోనే కొత్తకోట ప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరతారని, ఆయనకు పదవి కూడా రానుందని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోందట. అయితే తన ప్రత్యర్థిని టీడీపీలో చేర్చుకుని పెద్దపీట వేస్తే మౌనంగా చూస్తూ ఊరుకునే రకం కాదట విష్ణువర్ధన్ రెడ్డి. ఆయన పొలిటికల్ స్టైలే వేరని అనుచరులు చెబుతున్నారట. తన వర్గానికి పెద్దపీట వేస్తూనే తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకుంటూ వస్తున్నారట. అందుకే ఆయన కోడుమూరు ఇన్ఛార్జిగా ఉంటూనే కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా కొనసాగుతున్నారని చెబుతున్నారు. దీంతో టీడీపీలోకి కొత్తకోట ప్రకాష్ రెడ్డి వస్తే విష్ణువర్ధన్ రెడ్డి ఎలా స్పందిస్తారనే దానిపై పార్టీలో ఉత్కంఠ నెలకొందట. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారం రానున్న రోజుల్లో బహిర్గతమైతే భగ్గుమనే పరిణామాలు కూడా ఉంటాయంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇక భరత్ స్కెచ్ ను తూచ్ చేయడానికి విష్ణువర్ధన్ రెడ్డి ఏం చేస్తారో చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు.